నమస్తే. ఏపీకి మళ్ళీ జగన్ ఎందుకు కావాలి అసలు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఇంతకుముందు గతంలో 2019లో ఆయన పాదయాత్ర చేపట్టి 3640 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ దారి పొడవునా ప్రజలను పేదవాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ చదువులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ బతుకుదేరు ఎట్లా ఉంది అనేది ఆలోచన చేసి ఒక నవరత్నాలని కార్యక్రమం పెట్టి చూచా తప్పకుండా 98% అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అవి చెప్పినట్టు కాకుండా ఎక్కువ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు సీఎం ఎందుకంటే పథకాలు ఎక్కువ ఇచ్చి అంటాడు కదా. ఇంతకుముందు గతంలో 2014 నుంచి 19 వరకు కూడా 3 పార్టీలు కలిపి ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసి 600 హామీలు ఇచ్చి ఒక హామీ కూడా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి ఆ గతంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అతను ఎలా నమ్ముతారో నమ్మరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఖచ్చితంగా చేసినాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన నమ్ముతాడు. ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు ఇంటింటి ప్రచారంలో కూడా అవ్వాతాతలు కూడా ఈరోజు ఆయనకు రాయితో కొట్టినారని చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ తప్పుడు జగనే కావాలని సానుభూతి కోసం రాయితో కొడుతుంది టీడీపీ అంటారు. లేదు, మనం ఈరోజు బోండా ఉమా అనుచరులు, ఈరోజు చిక్కారు కూడా మనుషులు, బోండా ఉమా కూడా ఈరోజు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినాడు. అతని కోసం గాలిస్తున్నారు పోలీసు వాళ్ళు. మనకు మీడియా ముందరనే మనకు తెలుస్తుంది. ఈరోజు ప్రతి పత్రికలు కూడా చూపిస్తున్నాయి. రాయి కొట్టింది స్కూల్లో నుంచి వచ్చింది కూడా మనం గమనించినాం. ఎందుకు అతను ఎందుకు కొట్టుకుంటాడు? కొట్టుకోవాల్సిన అవసరం అతనికి లేదు. ఎందుకంటే ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళు లాంటివి. బ్రహ్మాండంగా చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్ సీఎం అవుతారంటారు. 100% సీఎం. వాళ్ళు పొత్తు పెట్టుకోవచ్చు, 3 పార్టీలు పొత్తు పెట్టుకోవచ్చు జగన్ ఓడిద్దామని. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నా 10 మంది పొత్తు పెట్టుకున్నా నాయకులు వచ్చేది వాళ్ళ చూసి ఓట్లు వేయరు, ప్రజా పరిపాలన చూసి ఓట్లు వేస్తారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా సంక్షేమం, అభివృద్ధి ప్రతి ఇంటికి చేరవేసినాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు 50 ఇళ్లకు వాలంటీర్ పెట్టి ప్రతి సంక్షేమం కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం చూడకుండా, ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చినటువంటి వ్యక్తి. వాలంటీర్లు ఓన్లీ వైసీపీలో టీడీపీలో పనిచేయాలని టీడీపీలు అంటారు కదా. లేదు అవన్నీ లేదు, ఏ లేదని ఎవరో రమ్మని చెప్పు, అంతేగాని తప్పుడు మాటలు వద్దు. మనకు ప్రతి ఒక్కరికి లబ్ధి చెందినారు. ఏమి ఇదంతా మీడియా సృష్టి తప్ప ప్రతి కుటుంబానికి కూడా చేరవేసినారు. ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందినారు. ప్రతి ఊళ్ళో సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, మినీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసి సర్టిఫికెట్లు కూడా ఇంటికే వచ్చేటట్టుగా చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు గతంలో ఎంఆర్ఓ చుట్టూ తిరిగి కాలయాపన చేసేవాళ్ళు. ఈరోజు 2-3 రోజుల్లోనే సర్టిఫికెట్లు వస్తున్నాయి. క్యాస్ట్ అయితేనేమి, ఇన్కమ్ అయితేనేమి, మ్యారేజ్ సర్టిఫికేట్ అయితేనే ప్రతిదీ కూడా వస్తున్నాయి ఈరోజు. అదే 104 బర్రగొడ్లకు కూడా ఒక అంబులెన్స్ కనిపెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రపంచ దేశాలు ఎక్కడా లేదు. బర్రగొడ్లకు కూడా ఒక అంబులెన్స్ పెట్టి ప్రతి ఇంటికి పోయి ఆయన ఈరోజు బర్రగొడ్లకు ఇచ్చాడంటే ఒక చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలనుకుంటారు. ఎందుకంటే భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఇటువంటి ముఖ్యమంత్రి లేడు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ఆరతి ఇస్తున్నారు, కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు, మజ్జిగ ఇస్తారు, మా ఇంటికి వస్తారని చెప్పి కూర్చోబెట్టి ఆరతులు ఇస్తారంటే అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. కొంతమంది సోటా నాయకులు స్వలాభం కోసం, ప్యాకేజ్ కోసం పార్టీలు మారుతూ ఉంటారు. వాళ్ళు కూడా గతంలో తెలుగుదేశం నుంచి వచ్చి మళ్ళీ తెలుగుదేశంలోకి పోయినారు. ఇప్పుడు సముద్రంలోకి పిల్లకాలంలో ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. అవి మామూలు సముద్రం వనకదు తనకదు. ఈరోజు పదవులు అనుభవించారు. కొంతమంది 2019 ఏజెంట్లుగా ఉండి సర్పంచుల కోసం వచ్చి వాళ్ళ పదవులు అనుభవించి మళ్ళీ తెలుగుదేశంలోకి పోయినారు. తెలుగుదేశంలోకి పోయినారు కానీ అది మీడియా సృష్టి. ఈరోజు మీడియా వారు ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్ వాళ్ళు తెలుగుదేశం పోతారు. ఎక్కడ పోయినారు? పాత వర్గం మేము 18 పంచాయతీలో ఎవరైతే ఉండారో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా చెక్కు చెదరకుండా మేము ఇదే పార్టీలో పనిచేస్తూనే ఉన్నాం. వాళ్ళు వచ్చంటారు పోతుంటారు, మామూలే. కనుక అటువంటిది నమ్మవద్దు. మీడియా సృష్టి మాత్రమే ఇది. అంటే రాజంపేటలో చూసుకుంటే ముందు సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని ఇప్పుడు అమ్మాయి టికెట్ ఇచ్చారు. అంటే జగన్ కావాలని డబ్బుకు అమ్మడిపోతున్నారు, జగన్ ఓడిపోతారని భయంతో ఎమ్మెల్యే మారుతాను టీడీపీలు అంటారు కదా. ఏం లేదు, ఆ రోజు 2019లో మేడా మల్లికార్జున రెడ్డి గారికి టికెట్ ఇచ్చాడు అమరన్న పక్కన పెట్టి. ఆ రోజేమో మాట ఇచ్చాడట ఆయన, మళ్ళీ తర్వాత నీకు టికెట్ ఇస్తానని. ఆ విధంగానే ఆయనకు మార్చినాడు తప్ప ఆయన కించపరచాలని కానీ మేడా మల్లికార్జున కుటుంబాన్ని ఏం చేయాలని కాదు. రాజ్యసభ చెప్పినట్టే ఏకగ్రీవించినట్టు ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి, మేడా రఘునాథ్ రెడ్డి గారికి ఇచ్చినాడు కదా. ఈరోజు మనం అందరం కళ్ళ ముందు చూస్తున్నాం. ఏం తప్పు చేశాడు ఆయన? ఏం తప్పు చేయలే. ఆ రోజు 2019లో కూడా అమర్నాథ్ రెడ్డి పక్కన పెట్టినాడు. ఆయన కూడా పాత వ్యక్తే కదా, పార్టీ పనిచేసిన వ్యక్తే కదా, ఆయన కూడా బాధపడి ఉంటాడు కదా. ఆ రోజు ఆయన తీసి ఈయనకి ఇచ్చినాడు, మళ్ళీ ఈరోజు తీసి ఆయనకి ఇచ్చినాడు. ఈయన కూడా ఎమ్మెల్సీ ఇస్తానని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇస్తాడు కూడా, మాట తప్పని మట్టి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే మన జీవితాంతం కూడా ఏదో ఒక పదవులు వస్తూ ఉంటాయి, మనం లబ్ధి పొందొచ్చు. అదే ఇప్పుడు చంద్రబాబు పక్షాన చేరి ఆ బుద్ధి 23 మంది కూడా బలిపసులు అయినారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు టికెట్ రాకుండా బుట్టా రేణుక అయితేనేమి ఆ రోజు ఎంపీ రాజీనామా చేసి పోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు. ఇంకా కొంతమంది నాయకులు చాలామంది కూడా ఎమ్మెల్యేలు కానీ పార్టీకి పక్క పోయినారు. ఈరోజు ఎమ్మెల్యేకు టికెట్ కూడా గీలా చంద్రబాబు నాయుడు మోసగాడు మన భారతదేశంలో చరిత్రలు లేడు. ఎందుకంటే మనం గతంలో చూస్తున్నాం
24లో మొన్న ఎంతమంది 6 మంది 7 మంది టికెట్ల కోసం ట్రై చేశారు. మేడా విజయశేఖర్ రెడ్డి అయితేనేమి, పోలి సుబ్బారెడ్డి అయితేనేమి, చెంగలాడి అయితేనేమి, గంటా నరహరి అయితేనేమి, వీళ్ళందరూ కూడా టికెట్ ఆశించి 10 రూపాయలు ఖర్చులు పెట్టినారు. పాపం లాస్ట్ ఖర్చులు పెట్టి వాళ్ళందరికీ మోసం చేసి ప్యాకేజ్ తీసుకొని 70 కోట్లు బాలసుబ్రహ్మణ్యం అనే అతనికి 50 కిలోమీటర్లు సంబంధం లేని వ్యక్తి మన నిజవరకు కాదు, ఎక్కడో రాయిచెట్టి మనం పోవాలంటే 2 కొండలు దాటుకొని పోవాలా. అటువంటి టికెట్ ఇచ్చాడంటే ఎంతో దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చే మాట మీద నిలబడతాడు. ఆ రోజు రఘునాథ్ రెడ్డికి చెప్పినాడు, ఇచ్చినాడు. చంద్రబాబు నాయుడు ఎక్కడా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? మనమే ఆలోచన చేసుకుందాం. ఒక్కసారి 5 నిమిషాలు ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచన చేయి. ఎవరు మంచివాడు ఏందనేది ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ప్రజల్లో మార్పు వచ్చింది సార్. పులివెందులో జగన్ ఓడించామని టీడీపీ అంటారు. కళ అది పగట కలగలగనాల్సిందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపించే శక్తి సామర్థ్యం ఎవరు లేడు. జగన్మోహన్ రెడ్డి అయితే ఓడిపోతాడు. అతని మీద అతనైతేనే, అంతేగాని ఎవడో కలిబిల్లు మాటలు మాట్లాడతాం. ఎవడో పప్పుగాడులే ఒక ప్యాకేజ్ ఎర్ర ప్యాకెట్ తీసుకొని నేను ఏమన్నా అన్నావాడు. నెక్స్ట్ పేరు రాసుకున్న జగన్ తరిమి కొడతాడు. బచ్చాగాడు వార్డు నెంబర్ కూడా గెలిచలేడు నాయాలు. వాడికి మాట్లాడేసేదిగా నేలకు మంది నాయాలు. వారి గురించి మనం మాట్లాడడం అనవసరం, టైం వేస్ట్ నాకు తెలిసి. అంటే సొంత చెల్లి విడిపోయింది, కాంగ్రెస్లో వెళ్ళిపోయింది, జగన్ ఓడిపోతారని టీడీపీ అందరూ అంటారు. ప్రజలు నంబరు జగన్ ఓడి వైపే ఉన్నారు. చెల్లెని నంబరు, ఎవరి నంబరు, వాళ్ళ సొంత ఏదో ఇబ్బందులు ఇంట్లో సమస్యలు ఉన్నాయి తప్ప మనకు ప్రజలు ఎవరు కూడా షర్మిలను ఎవరు చేయరు. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ పార్టీ పెట్టి 3 రోజులకు అమ్ముకొని కార్యకర్తలు మోసం చేసి బలిపసులు చేసి మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చింది. మనందరికీ మీడియా అందరికీ తెలుసు. ఏడో బలిపసులు అవుతారా వెంటబడి తిరిగే వాళ్ళు తప్ప లాభపడేది ఏమి ఉండదు. కనుక జగన్మోహన్ రెడ్డి గారే 100% మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. 151కి ఫిగర్ పైనే ఉంటుంది కానీ కింద ఉండదు. అది 100% నగ్న సత్యం. జూన్ 3వ తేదీ ఇది విజయపగంట మోగిస్తుంది. ప్రపంచ దేశాల్లో జగన్ చూసేట్టుగా ప్రపంచ దేశాలన్నీ కూడా జగన్ వైపు చూస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.